చాముండి ఇదే విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తుంది. అసలు ఉందా లేదా మెడలో తాళి అని చెప్పేసి చాముండి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపే సింధూర వచ్చి ఇక చెంచలమ్మకు అక్కడున్న వాళ్ళందరికీ కాఫీలిచ్చి వెళ్ళబోతూ ఉంటుంది. చాముండి ఆగు సింధూర అని చెప్పేసి ముందుగా వస్తుంది. నీ మెడలో ఏముంది అని చెప్పేసి అడుగుతుంది. ఒక్కసారిగా సింధూర షాక్ అవుతుంది. అలాగే చెంచలమ్మ, కేశవ, చక్రం, చంటి అక్కడున్న వాళ్ళందరూ లేచి ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి నా మెడలో ఏముంది అని చెప్పేసి అనగానే నీ మెడలో తాళి ఉంది నేను చూశాను అని చెప్పగానే ఇక రవిబాబు ఆశలు అయితే నీరు గారిపోతూ ఉంటాయి. ఏంటి తాళి ఉందా ఎవరు కట్టారు అని చెప్పేసి ఆలోచనలో పడతాడు. చెంచలమ్మ మాట వినగానే ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. ఏంటి సింధూర అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఇక భవతి, రేణుక అందరూ ఏంటి సింధూర మెడలో తాళి ఉందా అని చెప్పేసి అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఆగు సింధూర చూయించు నీ మెడలో తాళి ఉండటం నేను చూశాను, చూయించు. నా మెడలో తాళి ఏంటి, నా మెడలో ఏమీ లేదు అని చెప్పేసి సింధూర అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక చంటి ఏంటి అమ్మాయి గారు తాళి ఇంకా తీసేయలేదా అలాగే ఉంచుకున్నారా అని చెప్పేసి ఇక చంటి అయితే కంగారు పడుతూ ఉంటాడు. లేదు నా మెడలో ఏమీ లేదు అని చెప్పేసి సింధూర అయితే అప్పుడు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చంటి అలా ప్రాణాలు కాపాడడం కోసం అలా మెడలో తాళి కడతాడు. ఏంటి అమ్మాయి గారు ఈ తాళి తీసేయలేదా, ఇప్పుడు ఎలాగా నా పేరు చెప్తారా ఏంటి అని చెప్పేసి చంటి కంగారు పడుతూ ఉంటారు. చెంచలమ్మ, కేశవ, చక్రం అందరూ లేచి చూస్తూ ఉంటారు. సింధూర నీ మెడలో తాళి ఉండటం ఏంటి అని చెంచలమ్మ అడుగుతూ ఉంటుంది. లేదత్తమ్మ అదేం లేదు. లేదు సింధూర నీ మెడలో తాళి ఉంది, అది నేను చూశాను, అది చూయించు, నీ మెడలో ఏముందో చూయించు అని చెప్పేసి చాముండి అడుగుతూ ఉంటుంది. లేదు చాముండి నా మెడలో ఏమీ లేదు అని చెప్పేసి సింధూర చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. చంటి, చక్రం ఏంటి ఈ విషయం ఇలాగే బయటపడిపోతుందా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. నీ మెడలో తాళి లేకుంటే నువ్వు ఎంత కంగారు ఎందుకు పడతావు, అసలు ఎందుకు ఇలా తడబడుతున్నావు అని చెప్పేసి ఇక చాముండి గుచ్చి అడుగుతూ మెడ వైపు చూస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న రేణుక భవతి ఏంటి చాముండి మెడలో సింధూర మెడలో తాళి ఉందా, నిజమా చాముండి అనగానే అవునమ్మా నేను చూశాను అని చెప్పేసి చాముండి అంటూ ఉంటుంది. సింధూర మాత్రం ఏం చెప్పకుండా పక్కకు తల్లుతూ ఉంటుంది. ఇంకా చాముండి మాత్రం సింధూరని ఎటు కదలనీయకుండా అలాగే చేపట్టుకొని నిలబడుతూ ఉంటుంది. చెంచలమ్మ ఏంటమ్మా సింధూర ఇదంతా ఏంటి, అసలు నీ మెడలో ఏముంది, తాళి ఉందా లేదా అని చెప్పేసి గట్టిగా అంటుంది. చెంచలమ్మ నువ్వు కూడా ఏంటి సింధూర మెడలో తాళి ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది, ఉండదు కదా అన్నయ్య, ఉండలేకుంటే చాముండి ఎందుకు చెప్తుంది, చాముండి ఖచ్చితంగా చూసింది కాబట్టికే చెప్తుంది, చెప్పు రేణుక, భవతి అందరూ అలాగే అంటూ ఉంటారు. అసలు నీ మెడలో తాళి కట్టింది ఎవడాడు అంటే ధైర్యంగా తాళి కట్టించుకొని మా ఇంట్లోనే తిరుగుతున్నావా రహస్యంగా, ఎప్పుడు కట్టించుకున్నావు, ఎవడాడు చెప్పు అని చెప్పేసి ఇక చాముండి, భవతి, రేణుక వాళ్ళందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. చెంచలమ్మ ఆగండి రేణుక, భవతి, అసలు మెడలో తాళి ఉందో లేదో లేకుండా మాటలేంటి ఎత్తుపొడు మాటలు, ఫస్ట్ తాళి ఉందా లేదో తెలుసుకోవాలి కదా అని చెప్పేసి చెంచలమ్మ అంటూ ఉంటుంది. ఇంకా తెలుసుకునేది ఏందక్క, చాముండి చూసింది కాబట్టి అంత ఖచ్చితంగా మాట్లాడుతుంది, ఖచ్చితంగా మెడలో తాళి ఉండే ఉంటుంది, లేకపోతే మన చాముండి ఎందుకు అలా చెప్తుంది అని చెప్పగానే సింధూర నీ మెడలో తాళి ఉంది నేను చూశాను, తీస్తావా లేదా అని చెప్పేసి చాముండి చేయి గట్టిగా లాగుతూ ఉంటుంది. సింధూర వదిలించుకొని లేదులే చాముండి లేదు అని చెప్పేసి చేతిలో ప్లేటు కింద పడేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా చాముండి సింధూర వెళ్ళిపోతూ ఉండగానే చాముండి చేపట్టి వెనకకు లాగేస్తుంది. లేదు నేను చూశాను, ఖచ్చితంగా నీ మెడలో తాళి ఉంది అని చెప్పేసి ఇక సింధూర, చాముండి ఇద్దరు అలా కలబడుతూ ఉంటారు. సింధూర చేతులు అడ్డం పెట్టి లేదు అని చెప్తూ ఉంటుంది. చాముండి మాత్రం గట్టిగా బయటికి లాగుతుంది. అప్పుడు ఆ తాడు బయటపడుతుంది. అందరూ చూసి షాక్ అవుతూ ఉంటారు. చెంచలమ్మ అయితే అసలు ఇక నోట మాట రావు. ఒక్కసారిగా ఆ తాడిని చూడగానే చెంచలమ్మ మనసు గుండె ముక్కలైపోతుంది. ఇక చంటి నా పని అయిపోయింది అనుకుంటాడు. సింధూర మాత్రం అలా చూస్తూ ఉంటుంది. చాముండి చేతుల అలా తాడు పట్టుకొని లాగుతూ ఉంటుంది. మరి ఇంతకు దానికి పుస్తెలు ఉన్నాయా లేవా, ఉత్తి తాడే ఉంటుందా, అసలు ఏముంటుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.